శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి మార్చి 29వ తారీఖున శని రాత్రి 11:15 మీనరాశిలోకి సంచారం స్టార్ట్ అవుతుంది. సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఆల్రెడీ రాహు గ్రహం ఉంది. ఇక రాహువు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి శని యొక్క కలయిక పూర్వభాద్ర నక్షత్రంలో మీనరాశిలో కలవబోతున్నారు. రెండు గ్రహాలు ఒకటే నక్షత్రంలో ఉండబోతున్నాయి. ఒకటే రాశిలోను మరి అదేవిధంగా ఒకటే నక్షత్రంలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉంటున్నాయి. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఇక శుక్రుడికి శనికి ఉన్నటువంటి వైవిధ్యం మరి అదేవిధంగా రాహువుకి శనికి ఉండేటువంటి కంపాటబిలిటీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రాహు వచ్చేటప్పటికి జనరల్గా ఒక టెస్టింగ్ ప్లానెట్ లాంటి వాడు, అంటే ఏదైనా ఒక విషయాన్ని పరీక్షించి రిజల్ట్స్ ఇచ్చేటువంటి వాడు. అంటే ఒక టీచర్ ఎలాగైతే విద్యార్థికి చదువు చెప్పిన తర్వాత తను కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తున్నాడా లేదా అది చెక్ చేసిన తర్వాత ఎలాగైతే మార్కులు వేస్తాడో, శని కూడా అలాంటివంటి ఒక క్రమశిక్షణ రాహిత్యంగా లేనటువంటి వాడికి ఇవ్వడు మంచి రిజల్ట్స్ అనేది. ఎవరైతే క్రమశిక్షణ పూర్వకంగా ఉన్నాడో వాడికి ఎక్కువగా మార్క్స్ అనేది ఇస్తూ ఉంటాడు అన్నమాట. రాహు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. అపర్ధావ భావనలు క్రియేట్ చేసేటువంటి వాడు, అపస్మారక స్థితిని కలగజేసేటువంటి వాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా కలిగించేటువంటి ఒక మోహపూరితమైనటువంటి ప్లానెట్గా కూడా రాహుని క్రియేట్ చేస్తారు. రాహు కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. ఇప్పుడు రాబోతున్నటువంటి రాహు శని యొక్క కంజక్షన్ అనేది అది శుక్రుడి యొక్క నక్షత్రంలో కలవబోతున్నాయి అన్నమాట. ఇటువంటి కలయిక అనేది మార్చి 29 నుండి రాబోతున్నటువంటి మే 18 వరకు, ఎందుకంటే రాహు తిరిగి మళ్ళీ తన యొక్క అంటే కుంభరాశిలోకి ప్రయాణం చేయబోతున్నాడు. కుంభరాశిలోకి వచ్చేటువంటి రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు అనేది మనం చూద్దాం. ముందుగా రాహు గురించి మనం చెప్పాలంటే వచ్చేటప్పటికి ఇందాక చెప్పిన విధంగానే రాహు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడనమాట. మనకు గమనించినట్లయితే శని మహర్దశలో కొంతమందికి యోగకారకమైనటువంటి ఫలితాలు, శని యోగకారకమైనటువంటి స్థితిలో ఉంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. రాహు 18 సంవత్సరాల మహర్దశలో వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాహు సరైనటువంటి స్థితిలో లేకపోతే చాలా కష్టాలను గురి చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ యొక్క రాహు శని యొక్క కలయిక 3 రాసుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆ 3 రాసులు ఏంటో చూద్దాం. తదుపరి మనం గమనించినట్లయితే రాహు శని యొక్క అనుకూలత బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఇంకొక రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి చాలా అంటే గత సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి. మళ్ళీ తిరిగి ఆ యొక్క వైభవాన్ని పొందటానికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరంలో వారికి మంచి గుడ్ పీరియడ్ ఏదైతే ఉందో వారికి రావలసినటువంటి పేరు ప్రఖ్యాతలు, వారు చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు, గత సంవత్సరంలో ఏవైతే దూరంగా జరిగాయో అన్నిటిని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు, ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే శని రాహు యొక్క కలయికతో వివాహం జరగదు. గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ సంవత్సరంలో జరుగుతుంది. దాని ప్రకారంగా సుమంగళి యోగ్యం అనేది ఈ యొక్క స్త్రీలకి, ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి పొందడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు, సత్సంతానం జరగడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహువు శని షష్టమ స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నారు. శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఎందుకంటే గురుబలం కూడా లాస్ట్ ఇయర్ లేదు కాబట్టి ఈ సంవత్సరం వీరికి గురుబలం కూడా ప్లస్ పాయింట్ అయిందన్నమాట. గురువు బాగా రావటం, ఏ రాశికి అంటే వృషభ రాశి తర్వాత తులారాశికి కూడా వచ్చేటప్పటికి గురువు బాగా రావటం, దాంతోపాటు రాహువు శని యొక్క కలయిక కలవటం అనేది షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాబోతున్నటువంటి కొన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో
వాటిలో మీరు పైచేయి సాధించగలుగుతారు. అందరిలో మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క ఏదైతే మీ యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా మీరు చేసేటువంటి పనిలో దానికి ఉండేటువంటి ఒక గుర్తింపుని, మీ యొక్క ప్రత్యేకతను మీరు సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారంలో గత సంవత్సరంలో ఏవైతే కొన్ని కష్ట నష్టాలు జరిగాయో వాటి నుంచి కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. దాని విధంగానే ముందుకు వెళ్తారు. దానిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క ఫలితాలు కూడా రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అంటే మార్చి 29వ తారీఖు, మనకు 30వ తారీఖున వచ్చేటప్పటికి ఉగాది. కానీ ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో రాహు శని కలిసి జరుగుతున్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం, అంటే సూర్యగ్రహణం ఇండియాలో లేదు, రష్యాలోను కొన్ని ప్రాంతాల్లో ఇది ఉంది. దాని యొక్క ప్రభావం అనేది గ్రహగతుల్లో 6 గ్రహాలు కలిసి ఒకే చోట వస్తున్నాయి అన్నమాట. అది ఆ యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా పాజిటివ్నెస్ అనేది ఇవ్వబోతుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి మెటల్స్లో పనిచేసేటువంటి వారు, గనుల్లో పనిచేసేటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారు, కష్టపడేటువంటి వారికి ప్రతిఫలం ఉంటుంది. మీరు పడేటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు, ప్రాముఖ్యత నూతన ఉద్యోగాల్లో కూడా ఉంటుంది. ప్రమోషన్స్ రావటం కానీ, ఇంక్రిమెంట్స్ గురించి కానీ, పవర్ లేదు అనే బాధపడేటువంటి వారు, అధికారం లేక బాధపడేటువంటి వారు, రాజకీయ అనుకూలమైనటువంటి స్థితిని తిరిగి ఇచ్చి ఒక మంచి స్థితిలోకి నుంచోబెట్టగలిగినటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క తులారాశి వారికి వృత్తిపరంగా బాగుంటుంది. ఇన్ని రోజులు మీ మీద అధికారం చెలాయించినటువంటి వారికి తగిన విధంగా సమయం చెప్పగలిగినటువంటి ఒక మంచి సమయం వస్తుంది. రాశిలో ఉండేటువంటి వారు విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాబోతున్నటువంటి యొక్క మార్పు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈజ్ అ లాంగ్ పీరియడ్. ఎందుకంటే వచ్చినప్పటికి 29 నుండి మే 18వ తారీఖు వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది అన్నమాట గ్రహస్థితి. ఈ 2 గ్రహాలు కలిసే ఉంటాయి. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. ఈ యొక్క మే 14వ తారీఖున గురుగ్రహ సంచారం కూడా యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి.